నాయకుమెల్లో తాడి కట్టి ఈ యొక్క భార్య కింద సేకరించిన ఆయన అలాగనగానే మహావిష్ణు అంటున్నాడు ఏమని అమ్మ ముందు ముందు కలియుగం కూడా తెలుసుకోండి. అవును కలియుగంలోని నల్లు పడతారు తల్లి పుట్టారంటే అన్నతుల్ని కామం తెచ్చమంటారు అటువంటి మాటలు అడగదమ్మా నేను తల్లి అలాగనగానే ఎంత చెప్పిన కానీ ఆది శబ్దాలకు ఇస్తాలేదు. అప్పుడు మహానుభావుడు ఆవిష్ణువత్తు అంటున్నాడు ఏమని ఇది కామంలో మునిగిపోయినాడు. అవును అలాగని అదిగో నాకున్న చిన్నవాడు కైలాసాల శంకరుడు ఉన్నాడు. శంకరుడు దగ్గరికి వెళ్ళినట్టయితే కామం తక్కువ తెలుస్తాడు తీర్చలేని బలమైతే మళ్ళీ రాదురా తల్లి ఆది శ్రీముఖ తెలివైన కూడా కాబట్టి అలా పక్క తప్పి తినడు పోయిందో సేకరించిన ఆయన అప్పుడు శంకరుడు అంటున్నాడు నువ్వు చూస్తే నా కన్నా తల్లు నేను చూస్తే నీ కన్నా కొడుకుని అటువంటి మాటలే నేను అలాగనగానే ఆది పరాశక్తి ఉంది బాబు నేను మీకు కన్నా తల్లినా మీరు నా బిడ్డలా నేను తల్లిని అలాగయ్యాను మీరు నాకు బిడ్డలు అలాగయ్యారు ఒకసారి గంజండి మీరు గుడ్డూలో పుట్టారు గుడ్డూనా బిడ్డలా మీరు గుడ్డులో పుట్టేనా బిడ్డ అవుతుంది నా బిడ్డ అవుతుంది మీరు నాకు ముద్దులు మనవళ్ళు అవుతారు ముద్దులు మనవళ్ళు అవుతారు అందుకే చేత 7 గంటల సేపే మనమయ్యా మనమలకి మామలకి తప్పులు లేవు అప్పుడు మహానుభావుడు శంకరుడు అంటున్నాడు ఏమని అమ్మా నిన్ను పొందాలంటే నీ దగ్గర 3 శక్తులు ఉన్నాయి. ఆ 3 శక్తులు కూడా నాకు దక్కా దారిపోస్తున్నట్టయితే నిన్ను పొందుతాను తల్లి ఆది పరాశక్తి అంటుంది నా దగ్గర సర్వశక్తులు కూడా నీకు దారిపోస్తాను నువ్వు నా కామం తీర్చాను కోరుకోడు ఆయన కత్తి కమన్నము త్రిశూలము రత్నము అలా మహాతల్లి శంకర గారు వస్తుందిపోయిందా ఎప్పుడైతే శంకరుడు గారు వస్తుందో శంకరుడు బలం ఎక్కువైపోయింది ఆది పరాశక్తికి చేతిలో వగదండం ఉందాడు చేతిలో గౌరవిత్తం ఉందాడు పంచకల్ల ఈ ముదుకాయ మంత్రించి